ఇంట్లో ఉన్న వడదెబ్బ ముప్పు, ఎండలతో పెరుగుతున్న రూమ్ టెంపరేచర్లు. సాధారణంగా 26, 28 డిగ్రీలు ఉండవలసింది 38, 40 డిగ్రీలు నమోదు. ఇంట్లో ఉన్నప్పటికీ జాగ్రత్తలు తీసుకోవాలని డాక్టర్ల సూచన. రాష్ట్రంలో ఎండలు రోజు రోజుకు పెరిగిపోతున్నాయి. ఇప్పటికే ఉష్ణోగ్రతలు 45 డిగ్రీలకు చేరువయ్యాయి. ఎండల భయంతో బయట అడుగు పెట్టాలంటేనే జనం జంకుతున్నారు. దీంతో చాలా మంది ఇండ్లకే పరిమితమవుతున్నారు. అయితే ఇంట్లో ఉన్నప్పటికీ తగిన జాగ్రత్తలు తీసుకోకపోతే వడదెబ్బకు గురయ్యే ప్రమాదం ఉందని డాక్టర్లు హెచ్చరిస్తున్నారు. ఎండలతో పాటు వడగాలులు కూడా పెరిగాయి. దీంతో రూమ్ టెంపరేచర్లు పెరుగుతున్నాయి. ఇండ్లలో ఉన్నవారు సైతం వడదెబ్బ బారిన పడుతున్నారు. ముఖ్యంగా పిల్లలు, వృద్ధులు, మహిళలు, దీర్ఘకాలిక వ్యాధులు ఉన్నోళ్లపై వడగాలుల ప్రభావం ఎక్కువగా ఉంటుంది. అందుకే ఇంట్లో ఉన్నోళ్ళు సైతం తగిన జాగ్రత్తలు తీసుకోవాలని డాక్టర్లు సూచిస్తున్నారు. నిజం, ఇప్పుడు రూమ్ గోడలు ఇట్లుంటాయి కదా, ఏ గోడను ముట్టుకున్నా మండిపోతాయి. ఓ విపరీతమైన మొత్తం పొయ్యిలో పెట్టినట్టు ఉంటుంది, మనల్ని పొయ్యిలో కూర్చోబెట్టినట్టు ఉంటుంది ఎండవేడి రూమ్లున్న కూడా. కాబట్టి దయచేసి టెంపరేచర్లు, వేడి ఉష్ణోగ్రత పెరిగిపోయింది, దారుణంగా ఉన్నది ఎండలు. ఇంకా మే కూడా వల్లే. ఇక మే నుండి మొదలు పెడితే జూన్ 15, 20 వరకు కూడా ఎండలు ఇదే తీవ్ర స్థాయిలో ఉంటాయి. దయచేసి పిల్లలు కావచ్చు, ముఖ్యంగా వృద్ధులు కావచ్చు, మీరు చాలా జాగ్రత్తగా ఉండండి. మీకు ఏ పనులున్నా ఉదయం 7 గంటల నుండి 10 గంటల వరకు ముగించుకోండి. 10 గంటల వరకే తీవ్రమైన ఎండ వస్తుంది. 10 గంటల వరకు ముగించుకొని ఇంట్లోనే ఉండుర్రి. ఓవేళ మళ్ళా సాయంత్రం 5 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు మళ్ళీ ఏమైనా పని ఉంటే చేసుకోరు. కానీ జర ఎండలకి వెళ్ళి ప్రాణాల మీదకి తీసుకొచ్చుకోకూడదు. ఒట్టిగానే పిట్టలు రాలిపోయినట్టు రాలిపోయే అంత ఎండలు కొడుతున్నాయి. కాబట్టి దయచేసి డాక్టర్ల సూచనను గమనించండి. 38 నుండి 40 డిగ్రీలు ఇప్పుడే ఇంకా వేయాలి. ఇంకా 28వ తారీఖే, మార్చి 28వ తారీఖు. ఇంకా మే ఉన్నది, జూన్ కూడా ఉన్నది. పేరుకు జూన్ వర్షాకాలం కావచ్చు, కానీ జూన్లో 20 తారీఖు వరకు కూడా ఒకవేళ ఋతుపావనలు రాకపోతే ఆ నెలంతా కూడా ఎండలు ఉంటాయి. కాబట్టి దీన్ని బాగా అర్థం చేసుకొని ప్రాణాల మీదకి తెచ్చుకోకుండా ఇంట్లోనే ఉండండి. అది కూడా ఇంట్లో కూడా చాలా జాగ్రత్తగా ఉండండి. అసలు ఒక పని చేయనుండే, ఇప్పుడు ఎలక్షన్లు వచ్చినాయి కదా, పార్లమెంట్ ఎలక్షన్, ఇంటికో కూలర్ ఎవడిస్తే గవానికి ఓటేస్తామన్నారు. ఇంటికో కూలర్ ఇయ్యాడు ఎవడైనా, ఇస్తే గట్ల ఓట్లేస్తామని చెప్పురు. ఎందుకంటే వీళ్ళు ఏం చేస్తాను తెలుసా, పోయి చల్లగా ఏసీలకు వండి 6, 5 అయినాక మళ్ళీ ప్రచారానికి వస్తాను. ఇక మీరేమో మండల మారిపోయి పిట్టాల లెక్క రాలిపోయి వాడిచ్చే 500 కోసం, బీరు కోసం వాని ఎండల పడి తిరగాలి మీరు. ఇక ఈ ఆలోచన పోవాలి, చీప్ ఆలోచన పోవాలి. ఏది పార్టీల మీటింగ్లకు పోయే చీప్ ఆలోచనలు దయచేసి మానుకోరు. వాడిచ్చే బీరు కోసమో, వాడిచ్చే 500 కోసం ఇచ్చి పరిస్థితుల ఏ పార్టీ వెనక పోకుర్రి మీ ప్రచారంలో. రానున్న రోజులలో మొత్తం డిజిటల్ మీడియానే కావాలి. ఎవరు వెనుక జెండా బట్టి మోయద్దు. వాడేమన్నా మనకు తిండి పెట్టేటోడా, మన కష్టానికి వచ్చేటోడా, బుక్కడి బువ్వ పెట్టేటోడా. కాబట్టి ఎండాకాలంలో మీ ప్రాణాలు మీరు కాపాడుకోరు.